వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగములో 16వ యూనిట్లో భారతీయ విద్యా కమిషన్లు వాటి సిఫారసులు అనే యూనిట్ నుండి ఈరోజు సార్జెంట్ కమిషన్ యొక్క ప్రాముఖ్యత, గతంలో సార్జెంట్ కమిషన్పై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దామండి. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు మన పిఆర్ అకాడమీ అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తామండి. సో ఒకసారి మనం కంటెంట్ పరిశీలించినట్లయితే సార్జెంట్ కమిషన్ అంటున్నాం. సార్జెంట్ కమిషన్ యొక్క కాలం ఏమిటి అంటే 1944 సార్, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో. సో ఇక్కడ ప్రాథమికంగా గమనిస్తే దీనికి ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే సార్ యుద్ధ అనంతర ప్రణాళిక అంటాడండి. యుద్ధానంతర ప్రణాళిక అని ఏ కమిషన్ చెప్తున్నామంటే సార్జెంట్ కమిషన్ అండి. యుద్ధానంతర కమిషన్ అని పిలవడం జరుగుతుంది సార్జెంట్ కమిషన్. మరి సార్జెంట్ కమిషన్ ప్రాథమికముగా ఎవరు అధ్యక్షత వహించడం జరిగింది అంటే సర్ జాన్ సార్జెంట్ అండి. సర్ జాన్ సార్జెంట్ అనే వ్యక్తి. సార్ ప్రాథమికముగా గమనిస్తే ఇతని కమిషన్ నియమించే నాటికి భారతదేశపు వైస్రాయిగా ఎవరు ఉన్నారు అంటే భారతదేశపు వైస్రాయ్, సార్జెంట్ కమిషన్ నాటి భారతదేశపు వైస్రాయ్ ఎవరు అంటే సార్ వెవెల్. ఎవరండి? వెవెల్. లార్డ్ వెవెల్ అనే మహనీయుడు ఉండడం జరిగింది. సో ఈ సార్జెంట్ కమిషన్ అనేది ప్రాథమికంగా మనం గమనిస్తే భారతీయ విద్యా విధానములో ప్రధానముగా ఏ అంశాల గురించి ప్రస్తావించడం జరిగినది అంటే మొదట భారతదేశంలో విద్యా సార్వత్రికీకరణ అనే అంశానికి సంబంధించి మాట్లాడింది. ఏమంటుంది సార్ అంటే భారతదేశంలో విద్యా సార్వత్రికీకరణ జరగాలి అంటే తప్పనిసరిగా 40 సంవత్సరాల కాలం పడుతుంది అంటుందండి. 40 సంవత్సరాల కాల పరిమితికి విధించడం జరిగింది. అనగా భారతదేశంలో విద్యా సార్వత్రికీకరణ ఎప్పటికి పూర్తవుతుంది అంటే 1984 నాటికి పూర్తవుతుందని ఏ కమిషన్ చెప్పడం జరిగినది అంటే సార్జెంట్ కమిషన్. మరి సార్జెంట్ కమిషన్ ఇంకేం చెప్పింది సార్ ప్రాథమికముగా అంటే ఈ యొక్క సార్జెంట్ కమిషన్ అనేది ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు సంబంధించి ముఖ్యముగా మాట్లాడిందండి. పూర్వ ప్రాథమిక విద్య గురించి మాట్లాడినటువంటి తొలి కమిషన్ ఏమిటి అంటే సార్జెంట్ కమిషన్ అండి. ఏమంటుంది అంటే ప్రాథమికోన్నత సెకండరీ ఉన్నత స్థాయిలో ఏ రకముగానైతే బోధనా సిబ్బంది సహాయ సిబ్బంది ఉండడం జరుగుతుందో పూర్వ ప్రాథమిక విద్యాలయాలలో కూడా బోధనేతర సిబ్బందిని నియమించాలని చెప్పినటువంటి కమిషన్ ఏమిటి అంటే సార్జెంట్ కమిషన్ అండి. గమనించాలి. అదేవిధంగా ఏమంటుంది అంటే ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్యలో గమనించినట్లయితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 గాను, ఆ పై స్థాయిలో సెకండరీ స్థాయికి వెళ్ళినాటికి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది 1:20గా ఉండాలని ఏ కమిషన్ సిఫారసు చేసింది అంటే సార్జెంట్ కమిషన్ సిఫారసులు చేయడం జరిగిందండి. సో మనం ప్రాథమికముగా గమనిస్తే సార్జెంట్ కమిషన్లో ముఖ్యమైన అంశాలు ఏమిటి అన్నప్పుడు సరే ఇక్కడ ప్రాథమికముగా 11 నుండి 17 సంవత్సరాల విద్యార్థులకు వారి యొక్క విద్యా ప్రణాళికలో ఎలా ఉండాలి అంటే ప్రాథమికంగా గమనిస్తే సాధారణ విద్య లేదా వృత్తి విద్యగా విభజించాలి అంటున్నాడండి. అంటే సో జనరల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లవాడికి 11వ సంవత్సరం నుండే అందించాలంటున్నాడండి. అంటే వాడికి నచ్చినటువంటి ఆప్షనల్ సోర్సెస్ అనేది 6వ తరగతి నుండే ఉంచాలి అంటున్నాడు సార్జెంట్. మరి ఉన్నత స్థాయిలో
పై స్థాయికి వెళ్ళినట్లయితే ఏముండాలి అంటే సార్ ఇక్కడ ఏమంటున్నాడంటే సాధారణ విద్యతో పాటుగా సాంకేతిక విద్యను కూడా ఉంచాలి అంటున్నాడండి. అంటే ఉన్నత స్థాయిలో సాంకేతిక విద్యకు, ఇక్కడ ప్రాథమిక ఉన్నత స్థాయిలో వృత్తి విద్యలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే సార్జెంట్ కమిషన్ అండి. ఇంకా ఏముంటుంది అంటే విద్యా సార్వత్రికీకరణలో ఉపాధ్యాయులు కీలకమైన వారు కాబట్టి భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్తుందండి. వీటితో పాటుగా దేశంలో వయోజన విద్య, అదే విధముగా అనియత విద్యలకు, అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నటువంటి కమిషన్ కూడా ఏమిటి అంటే సార్జెంట్ కమిషన్ అండి. ప్రాథమికముగా గమనిస్తే ఇక్కడ ఈ సార్జెంట్ కమిషన్లో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి సార్జెంట్ కమిషన్పై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. సార్ ప్రజెంట్ గమనిస్తే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మన పిఆర్ అకాడమీ అనేది కేవలం పేపర్ 1 అండ్ పేపర్ 2కి 1 ఇయర్ వ్యాలిడిటీకి 1999K కోర్సును ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సులో మన ప్రధానముగా పేపర్ 1 అండ్ పేపర్ 2లో 75,000 ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్రాథమికంగా ఇస్తున్నామండి. సో ఇక్కడ మనకి ఫీచర్స్ ఏమిటి అన్నప్పుడు లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్, మెటీరియల్స్, అదేవిధంగా టాపిక్ వైజ్ బిట్స్ అనేది మన యొక్క ఇంపార్టెన్స్ అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, సో ఇక్కడ ఏమంటున్నాడంటే సో పోస్ట్ వార్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రసిద్ధి చెందినది యుద్ధ అనంతర విద్యా ప్రణాళికగా పేరు వచ్చినది ఏ ప్రణాళికకు అని చెప్తున్నాడండి. యుద్ధానంతర భారతీయ విద్యా ప్రణాళిక అనే పేరుతో ఏ కమిషన్ బాగా ఫేమస్ అయింది అంటున్నాడండి. సో వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, సార్జెంట్ నివేదిక, కొటారీ కమిషన్ అంటున్నాడండి. సరే ఇక్కడ మన ప్రాథమికంగా గమనిస్తే వుడ్స్ డిస్పాచ్ అనేది 1854వ సంవత్సరంలో వచ్చింది. హంటర్ కమిషన్ అనేది 1882లో వచ్చింది. సార్జెంట్ అనేది 1944లో వచ్చింది. కొటారి 1964-66. ఈ కాలాలలో యుద్ధం ఎప్పుడు ఏ మధ్య కాలంలో జరిగిందో గమనిస్తే మనకి కేవలం ఇది సి అవుతుందండి. ఎందుకు? మనకి ప్రపంచ యుద్ధాలు జరిగింది 2 సార్లే. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము. సో ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడుతో ముగిసింది అంటే 1919తో. సో రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడుతో ముగిసింది అంటే 44తో ముగిసింది. సో ఇక్కడ దానికి సంబంధించి ఏది ఉంది యొక్క ప్రపంచ యుద్ధాలకు దగ్గరగా అంటే ఈ సంవత్సరమే కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకే సార్. నెక్స్ట్ చూసినట్లయితే మనం చూడండి, సార్జెంట్ నివేదిక ప్రకారము ఉచిత నిర్బంధ విద్య ఏ వయస్సు వారికి అంటున్నాడండి. సార్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి మనకి దీనికి సంబంధించి. సార్జెంట్ నివేదిక ప్రకారము ఉచిత నిర్బంధ విద్య ఏ వయస్సు వారికి అని మనకు అడగడం జరిగిందండి. 5 నుండి 10 సంవత్సరాలు, 6 నుండి 11 సంవత్సరాలు, 11 నుండి 14 సంవత్సరాలు, 6 నుండి 14 సంవత్సరాలు అంటున్నాడండి. సార్ గత క్లాసులో మాట్లాడుకున్నాం బేసిక్ ఎడ్యుకేషన్ ప్రకారము ప్రాతిపదిక విద్య వార్దా విద్యా పథకము నయీ తాలీం ప్రకారం అయితే ఉచిత నిర్బంధ విద్య ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే 6 నుండి 14 సంవత్సరాలకు అని చెప్పేసి. ఈ విద్య ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే ప్రీ ప్రైమరీ అంటున్నామండి. సో ఇక్కడ మనకేమంటారు ఉచిత నిర్బంధ విద్య అని మాత్రం 6 నుండి 11 సంవత్సరాల వారికి అండి. 6 నుండి 11, 11 నుండి 17 సంవత్సరాల వారికి సాధారణ విద్య కావాలా వృత్తి విద్య కావాలన్న ఆప్షన్ ఇవ్వాలని చెప్పిందండి. ఏ కమిషన్ అంటే సార్జెంట్ నివేదిక. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్జెంట్ నివేదికలో ప్రాధాన్యత పొందినది. సో ఈ సార్జెంట్ నివేదిక ఏ అంశానికి ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇచ్చినది అంటున్నాడండి. ఆప్షన్ ఏ ప్రాథమిక విద్య, ఆప్షన్ బి ప్రీ ప్రైమరీ, ఆప్షన్ సి ఉన్నత విద్య, ఆప్షన్ డి మాధ్యమిక సెకండరీ ఎడ్యుకేషన్ అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే బేసిక్ ఎడ్యుకేషన్, హంటర్ కమిషన్, వుడ్స్ డిస్పాచ్ ప్రాథమికంగా దేనికి చెప్పాయంటే ప్రాథమిక విద్యకు చెప్పేయండి.
సో అంటర్ కమిషన్ లేదా మనం గమనించినట్లయితే తర్వాత వచ్చినటువంటి శాడ్లర్ కమిషన్ ఇవన్నీ కూడా దేనికి ప్రాధాన్యత అంటే మాధ్యమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. లేదా దాని ముందు విశ్వవిద్యాలయాల విద్య వచ్చినట్లయితే ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. సో ఎంటైర్ ఈ యొక్క భారతదేశ కమిషన్లో ప్రీ ప్రైమరీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది ఏదైనా ఉంది అంటే సార్జెంట్ అండి. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది, మిగతావేమీ కావు. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే కింది వాటిలో సార్జెంట్ నివేదిక సిఫారసు కానిది ఏది అంటున్నాడండి. సిఫారసు కానిది ఏది అంటున్నాడు. సో గివెన్ ద ఇచ్చినటువంటి అంశాలలో ఏ అంశాన్ని సార్జెంట్ కమిషన్ రికమెండ్ చేయలేదు అని చెప్తున్నాడండి. నాట్ ఏ రికమెండెడ్. ఉపాధ్యాయ శిక్షణ, ఉచిత విద్య, ప్రీ ప్రైమరీ విద్య పైవేవి కాదు అంటున్నాడండి. సో ఏమవుతుంది సార్, ఈ సార్జెంట్ నివేదిక అనేది ఉపాధ్యాయ శిక్షణ గురించి మాట్లాడింది, ఉచిత విద్య గురించి మాట్లాడింది, ప్రీ ప్రైమరీ విద్య గురించి మాట్లాడింది. ఈ మూడు కూడా చెందినవే. సో చెందనిది అంటే పైవేది కాదు. ఇంకేదో ఆప్షన్లు ఇవ్వాలి, వాడు నన్ను ఇచ్చాడు కొద్దిగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి. ఓకేనండి. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 40 సంవత్సరాలలో అందరికీ ప్రాథమిక విద్య అనే లక్ష్యాన్ని ప్రతిపాదించినది అంటున్నాడు. సో 40 సంవత్సరాలలో అందరికీ విద్య, సార్వత్రీకరణ విద్య సాధించాలి అని చెప్తున్నది ఏది కమిషను? వార్ధా పథకమా, సార్జెంట్ నివేదిక, కొటారీ కమిషనా, ఎన్పిఏ 86 అంటున్నాడండి. సార్ ఇక్కడ ఎన్పిఏ 86 ఏమంటుంది సార్ ప్రాథమికముగా అంటే 20వ శతాబ్దం చివరి నాటికల్లా భారతదేశంలో విద్యా సార్వత్రీకరణ సాధించి తీరాలని చెప్తుంది. దీని యొక్క అమలుపై వచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992. సో దానికి సంబంధించినది. కొటారీ కమిషన్ ఏమంటుంది అంటే 6 నుండి 14 సంవత్సరాలలో గమనిస్తే ఇక్కడ 6 నుండి 11 సంవత్సరాల వారు 1976 నాటికి, 11 నుండి 14 సంవత్సరాలలో 1986 నాటికి విద్యా సార్వత్రీకరణ సాధించాలి. అంటే 2 దశలలో చివరికి అల్టిమేట్ 1986 నాటికి ఇండియాలో టోటల్గా సార్వత్రీకరణ జరగాలి. సో ఏం చేసింది, 6 నుండి 11 సంవత్సరాలు అయితే 76 వరకు టైం ఇచ్చింది, 11 నుండి 14 సంవత్సరాల వరకు అయితే 86 వరకు ఇచ్చింది. ఏ కమిషను? కొటారీ కమిషన్. ఈ వార్ధా పథకం అనేది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అంటుంది. 7 సంవత్సరాల ప్రాథమిక విద్యను అందించాలని చెప్తున్న కమిషన్ ఏమిటి అంటే వార్ధా విద్యా పథకం. 40 సంవత్సరాలలో విద్యా సార్వత్రీకరణ జరగాలని చెప్పింది ఏది అంటే సార్జెంట్ నివేదిక అండి. ఈ సార్జెంట్ నివేదికను మనకి 16 సంవత్సరాల కాలానికి తగ్గించినటువంటి భారతీయ విద్యా కమిషన్ ఏమిటి? తెలిసినట్లయితే కామెంట్ చేయండి సార్. ఓకేనండి. సో ఆన్సర్ మీ పిన్ చేయడం జరుగుతుంది. సార్జెంట్ నివేదిక అంటే ఏమిటి, సార్జెంట్ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు, సో గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ వీడియోలో మనం చూడడం జరిగింది సార్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన పిఆర్ అకాడమీ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.